తెలివైన కాకి మరియు ప్యాండెట్ పాము ఒక పెద్ద చెట్టు కింద ఒక పాత పుట్టలో ఒక పాము నివసించేది. అది ఎంతో దుష్టంగా ఉండేది. చుట్టుపక్కల ఉన్న పక్షుల గూళ్లలో ఉన్న మినుగురు కోడిపిల్లలను గుడ్లను దొంగిలించి తినేది. అందుకే చెట్టుపై నివసించే పక్షులందరికీ ఆ పాము మీద చాలా కోపం. ఆ చెట్టులోనే ఒక తెలివైన కాకి జంట నివసించేది. వాళ్ళ గూళ్ళో ఓ రోజు ఒక పిల్ల కాకి పుట్టింది. కానీ ఆ పిల్లకు కనుక పాము ముట్టితే జీవించదని వాళ్ళకి తెలిసింది. ఒకరోజు ఆ కాకి బయటికెళ్ళి తిరిగి వచ్చేసరికి గూళ్ళో పిల్ల కాకి కనిపించలేదు. పుట్ట కింద తలపెట్టి చూసింది. పాము నిద్రపోతూ కనిపించింది. అప్పుడే కాకికి స్పష్టమైంది తన పిల్లను పాము తినేసిందని. ఆ కాకి దుఃఖంతో కేకలు వేసింది. అయితే వెంటనే తాను రోధించడంలో కాదు, ప్రతీకారం తీర్చుకోవడంలో తెలివిగా ఆలోచించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత రోజు కాకి నగరంలోని రాజమహలానికి వెళ్ళింది. అక్కడ రాజు తన రత్నాలతో కూడిన ఉంగరాన్ని తీసి గదిలో పెట్టాడు. కాకి స్విఫ్ట్లీ అతివేగంగా వెళ్ళి ఆ ఉంగరాన్ని తన ముక్కులో పట్టుకుని ఎగిరింది. అక్షరాల రాజు దాన్ని గమనించాడు. కాకి రత్నాల ఉంగరాన్ని దోచింది అని అరవడంతో కొంతమంది సైనికులు కాకిని వెంటాడారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ తను నివసించే చెట్టు వద్దకు వచ్చింది. ఆ పుట్టు వద్దకొచ్చి ఉంగరాన్ని అక్కడ పడేసింది. అక్కడ వెంటనే సైనికులు వచ్చి పుట్టులో పడేసిన ఉంగరాన్ని తీసుకోవాలంటే ఆ పాము అక్కడే కనిపించింది. వెంటనే వాళ్ళు బోలెడంత పొలాలు తీసి పాము పుట్టను త్రవ్వి ఆ పామును చంపారు. అలా కాకి తెలివిగా తన శత్రువు పాండిట్ పాముని అంతం చేసింది. నీతి: తెలివిగా ఆలోచిస్తే బలమైన శత్రువుని కూడా ఓడించవచ్చు.